హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ సన్నిధికి వచ్చి మీ నామమును ఘనపరచుటకు ప్రభా, మరి మీ మాటలు వినుటకు ప్రభా మీరు మాకు వచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ సమయంలో దేవా మరి మీకు వాక్యమును మేము సమర్పిస్తున్నాము నాయన తండ్రి. మరి మమ్ములను మేముగా మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము లూకా సువార్త గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నేపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణ వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మను అని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీ ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిన్నట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలైనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అనెను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరే మరి వాక్యమై ఉన్నారు నాయన కనుక ఈ సమయంలో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. ఎందుకు పనికిరాను వాడాను ప్రభా, నా జ్ఞానం ఎందుకు పనికిరాదు కనుక నన్ను మీకు సిలువ చాటున మరి మరుగు చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి ప్రభా. మరి ఈ కాలంలో, ఈ గడియలో మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించండి. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు, మీరు గద్దించే దేవుడై ఉన్నారు, మీరు సరి చేసే దేవుడై ఉన్నారు, మీకు ఇష్టంగా మమ్మల్ని మలుచుకునే దేవుడై ఉన్నారు. తను మీకు స్తోత్రాలు కనుక ప్రభా, ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మరి నన్ను మీ స్వాధీనం ఉంచుకునండి. అదే రీతి ప్రభా, మరి మీ బిడ్డలు అందరూ కూడా మీ స్వాధీనం ఉంచుకునండి. అందరికీ భిన్న గలిన చెవులను దయచేయండి. వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని మరి మీ మాట ప్రకారం జీవించే జీవితాలు దయచేయండి ప్రభా. తన ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే మాట్లాడి మా జీవితాలను బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభువులు పొందుకోమని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనం లూకా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. ఇది మనకందరూ కూడా తెలిసిన వాక్య భాగమే. వింటున్నారా? మనం చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనం చదువుకోవచ్చు, ఇదంతా కూడా మనకు తెలిసి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడు కూడా దేవుని వాక్యమును మరలా చదవండి, దేవుని వర్తమానాన్ని మరలా చదవండి. ఎందుకంటే ఇంకా ఎంతో ఎక్కువ దేవుడు మనతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే
దేవుడు ఇంకా మీతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు మీరు గ్రహిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మరి దేవుని వాక్యము చదువుకున్న వాక్య భాగంలో నుండి మనం శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన జీవితం అనేది దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎంతమంది గ్రహిస్తున్నారు? నీ జీవితము, అందరి జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీ ఇష్టమైన జీవితం కాదు, దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం, దేవుని మాట వింటున్నాం. మాట ద్వారా మన బ్రతుకులు బాగుపడాలి. దేవునికి ఇష్టంగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను మీతో మాట్లాడే ఆ సబ్జెక్ట్ కూడా ప్రియులారా, అదేంటిదంటే నీ జీవితము సువార్తకు యోగ్యమైనదిగా, అంటే సువార్తకు తగినట్లుగా ఉండాలి, తగినట్లుగా ఉన్నదా అనే మెసేజ్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. మీ జీవితము, నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదా? ఆమేన్. అర్థమైందా? ఈ మాటలోనే మనకు ప్రశ్నార్థకం ఉంది. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఈ మాటలోనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటిది? నీ జీవితము. దేవుడు నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఎటువైపు మీరు చూడకండి, ఎవరి వైపు చూడకండి, వాక్యం వైపు చూడండి. వాక్యం వైపు చూస్తే డైరెక్ట్ దేవునితో మాట్లాడతాడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటావు. ఆమేన్. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదా? ఫిట్ అయిందా నీ జీవితం? దేనికి? సువార్త అంటే దేవుని వాక్యమే కదా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి? నువ్వే చెప్పాలా, నేనే చెప్పాలా? మనమందరము నిజంగా సరైన జీవితం నాకున్నదా లేదా అనేది మనం ఆలోచించాలా. నిజమేనా? దేవునికి, లోకానికి కాదు, దేవుని వాక్యమునకు యోగ్యత కలిగిన జీవితం నీకున్నదా? వింటున్నారా? ఆన్సర్ చెప్తారా? ఉన్నదా? యోగ్యమైన జీవితం ఉందా? దేనికి? సువార్తకి, వాక్యానికి సరైన జీవితం ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మనము కనుక బైబిల్లో గమనించినట్లయితే ప్రతి కాలంలో కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు? ఆయన మాట వినమని పిలుస్తూ ఉన్నాడు. ప్రవక్తలను పంపిస్తున్నాడు. దేనికోసము? ఆయన మాట వినమని. ఆమేన్. ప్రతి కాలం దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 ఈడుపులైన బైబిల్లో ఉంది. ప్రవక్త అంటాడు, ఒక మూడు ఈడుపులో మొదటి ఈడుపు ఏంటిది తెలుసా మీకు? మొదటి ఈడుపులో శాస్త్రత ఉంది, వాక్యం ఉంది, పూర్తి బయలుపాటు ఉంటుంది 3 ఈడుపులలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్గమనం ఉంది. నిర్గమనం అంటే బయటికి పిలుచుట. మొదటి నిర్గమనము, 2వ నిర్గమనము, 3వ నిర్గమనము. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. వర్తమానం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నిర్గమనం అంటే బయటికి పిలుచుట. ఆమేన్. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును బయటికి పిలుచుట, అది మొదటి నిర్గమము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బయటికి పిలుస్తున్నాడు, రండి 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 అని. మీకు అర్థమవుతుందా? సబ్జెక్ట్ మీద మీరు ఉండండి. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడ ఉండండి? కాన్సెప్ట్ ఏంటిది మనము ధ్యానించేది? దేవుని సువాక్యమునకు నీ జీవితము సరైన రీతిగా ఉన్నదా? ఆమేన్. అనే సబ్జెక్ట్. ఎందుకంటే దేవుడు పిలుస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగం అదే. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, 2వ నిర్గమనం ఏంటిది పిల్లరా? 2వ నిర్గమనం ఏంటిది? యేసు ప్రభువు వారు
యూదుల నుండి బయటకు పిలుస్తున్నాడు కదా. ఆ కాలంలో ఆయన ఎవరు కూడా నమ్మలేదు. మూడో నిర్గమనం ఏంటిది? మూడో నిర్గమనంలోనే మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయ. ఈ కాలపు ప్రవక్త, ఏడవ సంఘకాలపు దూత ప్రవక్త వచ్చి లోకములో ఉన్నటువంటి ప్రతి వారిని నిజమైన వాక్యంలోనికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. సంఘ శాఖలలో నుంచి, అన్నిటిలో నుంచి నిజమైన వాక్యములోనికి రండి. ఆమేన్, హల్లెలూయ. సర్వసత్యము తెలుసుకోండి అనేది మూడవ నిర్గమమై ఉన్నది. బయటికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయ. మీరు గమనిస్తున్నారా పిల్లరా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దేవుడు పిలుస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో విందుకు పిలుస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మనం చదువుకున్న వాక్య భాగం ఏమేమున్నది? లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? విందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. గట్టిగా ఆమేన్. ఏ విందు అనుకున్నారు? బిర్యానీ కాదు, మామూలు విందు కాదు. ఇది ఆత్మ సంబంధమైన భోజనమై ఉన్నది. అది ఈ కాలపు వర్తమానమై ఉన్నది. ప్రతి కాలంలో వర్తమానం ఉంది. హల్లెలూయ. ఆత్మ సంబంధమైన విందు, అది జీవము కలిగిన దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. చూడండి, ఆ విందుకు పిలుస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి దేవుని బిడ్డలారా. ఆయన విందుకు పిలుస్తుంటే వారు నిరాకరిస్తున్నారు. గమనించండి, అర్థమవుతుందా? విందుకు ఆయన పిలుస్తున్నాడు, కానీ వాళ్ళు ఎట్లా నిరాకరిస్తున్నారు? అయ్యా మాకు వీలు కావడం లేదు కదా. అంటే ఇది వీలు కావడం లేదనేది ఏంటిది అర్థము? ఒక నెపములు చెప్తున్నారు, ఒక సాకులు చెప్తున్నారు. హల్లెలూయ. అర్థమవుతుందా? ఆమేన్. ఎందుకు రండి అంటే, అయ్యా నాకు ఈ పని ఉన్నది, నాకు ఈ పని ఉన్నది అనే నేపాలు, సాకులు కదా. విన్నారా? ఆమేన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? పిలువబడిన వారు, దేవుడు వాడిని పిలిచాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సాకులు చెప్తున్నారండి, నేపాలు చెప్తున్నారు. ఈ నేపాలు చెప్పేటోళ్ళు వాక్యాన్ని సరైన రీతి వాళ్ళ జీవితం ఉంటుందా? చెప్పండి. ఆన్సర్ డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నేపాలు, సాకులు ఈ చెప్పేటోళ్ళకి దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఒకటి చెప్తే దాన్ని తిరస్కరిస్తున్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. కృప ఉన్నప్పుడే మనం దేవుని వాక్యానికి లోబడాలా, దేవుని పిలుపు లోబడాలా. కృప దాటిపోతే తీర్పు మిగిలి ఉన్నది. ఆమేన్. కృప దాటిపోతే ఇంకేం మిగిలి ఉన్నది? తీర్పు మాత్రమే మిగిలి ఉన్నది. తీర్పు నువ్వు వెళ్ళాలా. ఓ దినాన్ని దేవుడు అడుగుతాడు, నేను నిన్ను పిలిస్తే నువ్వు రాలేదు. అర్థమవుతుందా? నా విందుకు రమ్మంటే నువ్వు రాలేదు. నువ్వేం చెప్తున్నావు? సాకులు చెప్తున్నావు. హల్లెలూయ. అర్థమవుతుందా? ఆమేన్. వింటున్నారా? సాకులు చెప్తున్నారండి వీళ్ళు. నేపాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అది మనకు తెలుసు. చూడండి, ఒక ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు ప్రియులారా. ఒక ఆయన నేను పొలాన్ని కొనుక్కున్నాడని చెప్తున్నాడు. అందుకనే నాకు వీలు కాదని చెప్తున్నాడు. చూడండి, మొదటి వాడు ఏం చెప్తున్నాడు చూడండి, నేను ఒక పొలం కొనుక్కున్నాను కనుక నేను దాన్ని చూసుకోవాలా. అంత ఇంపార్టెంట్ నాకు దాని మీద ఉన్నది. దేని మీద? దేవుని మీద ఉన్నదా? దేవుని వాక్యం మీద ఉన్నదా? దేవుని సన్నిధి మీద ఉన్నదా? ప్రార్థన మీద ఉన్నదా? వాక్యం చదవడం మీద ఉన్నదా? వర్తమాన చదివేదాని మీద ఉన్నదా? ఇంట్రెస్ట్, అవశ్యము, ఇంపార్టెంట్. అంటే ప్రత్యేకత దేని మీద ఉన్నది? మా పనుల మీదనే ఉన్నదని చెప్తున్నాడు ఆయన. పిలిచింది ఎవరు మరి? యజమాని పిలుస్తూ ఉన్నాడు. ఆయన విందుకు రమ్మని పిలిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా నేను ఒకటి చేసుకుంటున్నాను, ఏదో పని నాకు ఉంది కనుక నాకు వాటిని నేను చూసుకోవాలా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఈ ఉపమానం ఎందుకు పెట్టాడు దేవుడు?
ఎందుకు పెట్టాడు చెప్పండి? పని లేకనా? వాళ్ళు నేపాలు చెప్తున్నారు, ఆయన విందుకు రానంటున్నారు, రాకుండా సాకు చెప్తున్నారు, మాకు ఈ పని ఉందండి అని మొదటి వాడు చెప్తున్నాడు కదా. ఇదంతా మనకులాగానే ఉన్నదండి, మనలాగానే ఉన్నది సేమ్. అందుకని పౌతుంటాడు. ఇటువంటి నేపాలు చెప్పేటోళ్ళు ప్రతి కాలంలో ఉన్నారు, ప్రతి కాలంలో కూడా ఉన్నారు. యేసు ప్రభు కాలంలో ఉన్నారు. యూదులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రమ్మని చెప్తుంటే వారు నేపాలు చెప్తున్నారు. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము వినకుండా, జాగ్రత్త వినండి, ఆయన ఆహ్వానాన్ని ఎవరైతే నిరాకరిస్తున్నారో, నేపములు చెప్తున్నారు, వారు తీర్పులోకి వెళ్తారు. అర్థమవుతుందా? వింటున్నారా? ఎవరైతే నేపాలు చెప్తున్నారో ఏమని, అయ్యా నాకు వీలు కాదు, నాకు చాలా పనులు ఉన్నది, నాకు ఉద్యోగం ఉంది, నేను డబ్బులు సంపాదించాలి, నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు అసలు వీలు కాదు. నెపం కాదా ఇది? సాకు కాదా? అంటే ఆయన పిలిస్తేనేమో నీకు ఎట్లుందంటే ఆయన కంటే గొప్ప పని నీకున్నది. విందులో తినేదేంటిది? దేవుని వాక్యమే కదా. ఆమేన్. విందు వాక్యము, అది కావాలంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నా సొంత పని ఉన్నది కదా, నేను ఇది చేసుకుంటున్నా, నేను రాలేను. మొదటి వాడు అట్లా చెప్పాడు. కనుక చూడండి పిల్లరా, కనుక దేవుని విందు, దేవుని వాక్యం అనే విందు, అది నువ్వు దృఢంగా నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం అనే విందుకు దేవుని నిన్ను పిలుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులను నేపాలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. వింటున్నారా? ఆమేన్, ఆమేన్. నేపములు సాకులు చెప్పొద్దు. చెప్తే తప్పకుండా తీర్పులోకి వెళ్తావు. అంటే అక్కడ నువ్వు అట్లా చెప్తున్నావు అర్థం ఏంటంటే, దేవుని కంటే గొప్పది నువ్వు ఏదో కలిగి ఉన్నావు నీ దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు. ఆమేన్. దేవుని దృష్టిలో కాదు, కానీ నీ దృష్టిలో దేవుని కంటే గొప్పది ఏదో ఒకటి నీకు ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు. చూడండి, బైబిల్ ఏం చెప్తుందండి? మొదటి స్థానం నాకేమైనా అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నావు? అయ్యా నాకు పని ఉన్నది, చూస్తా వీలైతే చూస్తా. అయ్యా ప్రార్థనకు రావయ్యా, ప్రార్థనకు రండి అమ్మ అంటే ఏమంటాం మనము? అయ్యా నాకు పని ఉన్నదండి, పని ఉన్నది, నాకు వీలు కాదు. రాత్రి అంటే మాకు భయం అవుతుంది, మాకు వేరే బిజినెస్ ఉన్నది. ఇవన్నీ మనం నేపాలు చెప్తామండి. జాగ్రత్త, తీర్పులకు మాత్రం వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఆత్మ సంబంధం విషయాలు, ఇవన్నీ కూడా లోక సంబంధం విషయాలు కాదు ఇవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు చెప్పవచ్చు, కానీ ఎప్పటికెప్పుడే రికార్డ్ అవుతుంది, దాన్ని బట్టి దేవుడు అడుగుతాడు. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలను గమనించండి. అయితే దేవుని ఆహ్వానాన్ని, ఆయన పిలుపు ఆహ్వానం ఎప్పుడు నువ్వు తిరస్కరిస్తున్నావో అప్పుడే నువ్వేం చేస్తున్నావు అంటే తీర్పుకు దగ్గరవుతున్నావు. అంటున్నారా? దేని దగ్గరవుతున్నావు? తీర్పుకు దగ్గరవుతున్నావు, రెడీగా ఉన్నావు, తీర్పుకు దగ్గరవుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. దేవుని పంపుతుంటాడు, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, దానికి ఏదో నేపాలు చెప్తున్నావు, కానీ తీర్పులోకి వెళ్తావు అన్నాడు ఆయన. అంటున్నారా? అర్థమవుతుందా? ఆమేన్ రావట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతవరకు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో అంతవరకు తీర్పులోకి వెళ్తావు. ఆమేన్, ఆమేన్. చూడండి, విందు అండి, విందు దేవుని వాక్యం, దేవుడు ఇచ్చిందే వాక్యం. దాన్ని వేరుగా ఉండాలని నువ్వు కోరుతున్నావా? లోక భోగమా? లోక సంతోషం కావాలా? లోకమంతా నింపుకుంటావా ధనవంతుల్లాగా? కానీ కాదు. దేవునికి విరోధంగా నువ్వు ఏది చేసినా కానీ నువ్వేం సాధించలేవు.
ఏమి నిలబెట్టుకోలేవు. మొట్టమొదటి ఆయనకు ప్రథమ స్థానం ఇయ్యి. చూడండి, అయితే చూడండి ప్రియులారా, అది తెలుసు వారికి, విందు అని తెలుసు కూడా నేపాలు చెప్తున్నారు. ఆయన పిలిచాడు, పిలిచిన వాడు ఎవరో కూడా తెలుసు. వింటున్నారు, జాగ్రత్తనండి. పిలిచిన వాడు ఎవరో కూడా వారికి తెలుసు. తెలిసి కూడా వారు ఏం చేస్తున్నారు? నేపాలు చెప్తున్నారు, అంటే సాకులు చెప్తున్నారు. తెలిసి చేస్తే తప్పు ఇంకెక్కువ ఉంటుంది. నిజమేనా? హల్లెలూయా. తెలియకుండా చేస్తే నీకు అనుకుంటాడు ఆయన. నీకు తెలుసు కదా, తెలుసు. అయ్యా ఈ దినాన ప్రార్థన ఉంది, ఈ దినాన మా పాస్టర్ గారు చెప్పారు, వాక్యం దగ్గరికి రమ్మన్నారు, వాక్యం వినమన్నారు, వాక్యం నా కోసమే కదా, నేను అర్థం చేసుకోవాలి, జీవించాలి, అందుకోసమే దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడు. ఆమేన్. ఇవన్నీ నువ్వు ఏం చేస్తున్నావు? తెలిసి కూడా నిరాకరిస్తున్నావు. అది నీ ఇష్టం అని అనుకుంటున్నావు, కానీ తీర్పులోకి మాత్రం వెళ్తావు. వింటున్నారా? వింటున్నారా? ఆమేన్. ఇక్కడ వాక్యము వినండి, మీ ఆలోచన తీసివేయండి, దేవుని ఆలోచనతో ఏకము కండి. చూడండి పిల్లరా, ఎందుకంటే దేవుని పోగుతున్నారు పిల్లరా, నీకు తెలుసు, నీకు తెలుసు ఎందుకు రమ్మనే సంగతి నీకు తెలుసు. కానీ తెలిసి కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నెప్పం చెప్తూ ఉన్నావు. అంటే తెలిసి నెప్పం చెప్తున్నావు. అంటే అక్కడ ఏమైందంటే పిల్లరా, ఆయన కంటే నాకు ముఖ్యమైన పని ఉన్నది, దాని మీద నీకు ఎట్లుందంటే ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఒక ప్రత్యేకంగా దాని మీద నీ మనసు ఉంది, దేవుని మీద లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తావో దేవుడు నిన్ను కూడా తిరస్కరిస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు, జాగ్రత్త. దేవుడు నిన్ను కూడా నన్ను తిరస్కరిస్తే దేవుడు నన్ను తిరస్కరిస్తాడు. నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో నేను కూడా వారిని ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. నన్ను నువ్వు ఒప్పుకో, ప్రపంచంలో ఒప్పుకో, లోకంలో ఒప్పుకో. ఓ నేను దేవుని బిడ్డను, నేను ఆయన పిలుపు కలిగి ఉన్నాను, ఆయన చెప్పింది నేను చేస్తాను, ఆయన విరోధంగా నేను ఏమి చేయను అనే ఆహ్వానం, పిలుపు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన పిలుపుకు లోబడి జీవిస్తావు, ఆయన మాటకు తగినట్టుగా జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తాడు ఆయన. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. అందుకని చూడండి, దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు ఎవడైనా దానిని తిరస్కరిస్తే, ఇంతకుముందు చెప్పాను, కృపను దాటిపోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు తిరస్కరిస్తున్నావో కృపను దాటిపోతున్నావని గుర్తించుకో. అంటే అర్థమైంది, నువ్వు తీర్పులోకి వెళ్తున్నావని గుర్తుపెట్టుకో. ఆమేన్. ఎందుకంటే కృపా సరిహద్దును దాటిపోతున్నావు, కృపా సరిహద్దును దాటిపోతున్నావు, తీర్పు సరిహద్దు దగ్గరికి వస్తున్నావు. అర్థమవుతుందా? ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, అన్ని కాలాల్లో కూడా ఇటువంటి సాకులు చెప్పేటోళ్ళు ఉన్నారండి. ప్రతి కాలంలో ఉన్నారు, అన్ని కాలాల్లో ఉన్నారు, బైబిల్ కాలంలో కూడా ఉన్నారు. అందుకని దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు కదండి. ప్రతి కాలంలో ఈ సాకులు నేపాలు చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ నేపములు చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారంగా జీవించలేదు. వినండి, జాగ్రత్త వినండి. నోవహు దినాంలోకి వెళ్తే అక్కడ నెపాలు చెప్పేటోళ్ళు ఉన్నారు, నెపములు చెప్పేటోళ్ళు లేరు. అక్కడ నోవహు అనే ప్రవక్తున్నాడా లేదా? నువ్వు పిలవలేదా? ఆహ్వానించలేదా? ఎక్కడికి ఆహ్వానించాడు? రండి, ఓడలోనికి రండి అని ఆహ్వానించాడు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? ఓడలోనికి రండి. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎందుకంటే ఓడలోనే మీకు భద్రత ఉన్నది, ఓడలోనే రక్షణ ఉన్నది, ఓడలోనే మీరు భద్రంగా ఉండగలుగుతారు. ఓడలోనికి మీరు రాకపోతే నాశనం అయిపోతారు. చూడండి, ఓడ దేవునికి సాదృశ్యమై ఉన్నది, ఓడ దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది.
అందుకనైనా ఓడలోనికి రమ్మన్నాడు. ఆమేన్. కానీ అక్కడ ఎట్లా ఉన్నారు పిల్లరా ప్రజలు? ఈయన మాట మేము వినాలా? ఆయన ఏంటిది? ఆయన ఎవరు? ఆయనకేం పని లేదు. మాకెన్నో పనులు ఉన్నాయి, మాకు సంఘాలు ఉన్నాయి, మాకు శాఖలు ఉన్నాయి, మా చాలా పనులు ఉన్నాయి. సేమ్ అయ్యా, నేను పొలమును కొని ఉన్నాను, అవశ్యంగా నేను దాన్ని చూసుకోవాలి, నాకు చాలా పని ఉన్నది. వీళ్ళు ఏమన్నారు? అయ్యా మీ మాట మేము మాకు చాలా విషయాలు తెలుసు, నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి. తిరస్కరించారు. ఎప్పుడది? నోహు దినాల్లో. ప్రజలు మామూలు తిరస్కరించరు కాదు, నవ్వుతూ గేలి చేస్తూ హేళన చేస్తూ, ఆయనకు ఏమీ పని లేదు, ఆ ముసలాయనకి ఏం పని లేదు. దేవుడు మాట్లాడాలని చెప్తున్నాడు, మాతో మాట్లాడా దేవుడు అని గేలి చేశారు, హేళన చేశారు, నవ్వుతూ ఆయన మాటను తిరస్కరించారు. ఆమేన్. వాళ్ళు నెపం చెప్పారు. నెపాలు చెప్పిండట అక్కడప్పుడు ఏంటంటే, అయ్యా మేము మాకున్నాయండి, మేము రాం, మాకు వేరే పనులు ఉన్నాయి, మాకు వేరే సంఘాలు ఉన్నాయి, వేరే శాఖలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ నెపములు చెప్పిన వాళ్ళందరూ నోహు దినాలు ఏమైనారండి? ఏమైనారు? నాశనం అయిపోయారండి. అర్థమవుతుందా? నెపములు చెప్పిన వాళ్ళందరూ, సాకులు చెప్పిన వాళ్ళు, అయ్యా రండి అని చెప్పాడు. చూడండి, మోషలో నోహులో ఉన్న దేవుడు ఎట్లా మాట్లాడుతున్నారు? రండి, మీరు నాశనం కావద్దు, మీరు భద్రంగా ఉంటారు, నా మాట వినండి. అర్థమవుతుందా? ఆమేన్. ఎక్కడికి రమ్మన్నాడైనా? క్రీస్తులోనికి రండి, వాక్యము వినండి. క్రీస్తే కదా నోహులోని మాట్లాడుతున్నాడు. ఆ పిలుపుకు, ఆహ్వానానికి వారు రావాలా? ఆహ్వానం విని ఆ పిలుపుకు లోబడి రావాలా? కానీ రాలేదు, కానీ నాశనం అయిపోయినారండి. వింటున్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కనుక చూడండి పిల్లరా, వాళ్ళు ఎన్నో నెపాలు చెప్పారు. ఎవరు? నోహు దినాల్లో ప్రజలు చాలా నెపములు చెప్పారు, సాకులు చెప్పారు. కనుక నోహును చిన్నవానిగా చూశారు, ఆయన లెక్క పెట్టలేదు, కేర్ చేయలేదు. కానీ ఒక సమయం వచ్చింది ప్రియులారా, కృప దాటిపోయింది, నాశనం తటస్థించింది, తీర్పు వచ్చింది. తీర్పు సమయంలో మళ్ళీ వారికి నోహు గుర్తుకొచ్చాడు. అయ్యా ఇప్పుడు మేము ఈ మాట వింటాం, అప్పటికి సమయం లేదు. అర్థమవుతుందా? మీరు చెప్పింది చేస్తామయ్యా అంటే సమయం దాటిపోయిందండి కదా, అవునా కదా? అందుకనే ఈ నెపములు అనేటివి మానేసేయండి, నెపములు చెప్పకండి. ఆహ్వానిస్తే మాకు వేరే పనులను చెప్పకండి. అది మన నాశనానికే. మా ఇష్టంగా మేము జీవిస్తాం. వింటున్నారా? హల్లెలూయా. అట్లా అనుకుంటే ప్రియులారా, మరి మోషే దినాల్లో కూడా నేపములు చెప్పేవాళ్ళు ఉన్నారు, సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు. నీతోనే మాట్లాడతాడా దేవుడు, మాతో కూడా మాట్లాడతాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు, మోషే దినాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏమైనారు తెలుసా? వాళ్ళు భద్రంగా లేరు, వారు నాశనం అయిపోయినారు. నిజమేనా? వాళ్ళు కూడా బైబిల్లో నాశనం అయిపోయినట్టు చెప్తుంది. ఏలియా దినాల్లో కూడా నేపములు చెప్పేటోళ్ళు ఉన్నారండి. ఏలియా ప్రభుత్వ కాలంలో కూడా ఉన్నారు. ఏలియాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ యెజబెల్ అనే స్త్రీ ఉంది. నిజమేనా? అహాబ్ అనే రాజు ఉన్నాడు. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు ఆయన మాటలు కదా. మాకు ప్రవక్తలు ఉన్నారు, నీ మాట మేము ఎందుకంటాం? పట్టించుకోలేదు. అర్థమవుతుందా? ఆమేన్. కానీ ఏమైందండి, దేవుడు ఏలియాలో ఉండి ఏం మాట్లాడినాడో అదే జరిగింది. మీరు నాశనం అవుతారని నాశనం అయిపోయినారు. అందుకని ఆహ్వానానికి ఎప్పుడు కూడా దేవుని పిలిచినప్పుడు ఆ పిలుపుకు వెంటనే నువ్వు లోబడాలి. నాకేమవుతుందో ఏమీ కాదు, భద్రంగా ఉండగలుగుతావు. దేవుడు పిలిచే దేనికోసము? నాశనమయ్యేదానికి కాదు, ఆయన మాటను వినాలని, మాట అర్థం చేసుకోవాలని, మాట పరకాన్ని నిలబడాలని. వింటున్నారా?
హల్లెలూయ. కనుక చూడండి, క్రీస్తు దినాల్లో కూడా ప్రియులారా అదే జరిగింది కదా. ఇప్పుడు ప్రవక్తల కాలంలో జరిగిన విషయాలే అప్పుడు నేపాలు చెప్పారు. క్రీస్తు దినాల్లో జరిగింది ఏంటిది? వాళ్ళు ఏం చేస్తున్నారు? నేపాలు చెప్తున్నారు కదా. వింటున్నారా? ఆమేన్. కనుక చూడండి, అందుకనే ప్రియులారా నెపములు, ఈ సాకులు చెప్పేటోళ్ళు వారికి వాక్యం మీద శ్రద్ధ లేదు, దేవుడంటే శ్రద్ధ లేదు. అర్థమవుతుందా? వారు నామకార్థులు, దేవుని సన్నిధికి రారు, పేరుకు మాత్రమే చెప్పుకునేటోళ్ళు క్రైస్తవులని. జాగ్రత్త వినండి. ఆమేన్. హల్లెలూయ. కనుక చూడండి, అయితే మరి ఆ దినాల్లో జరిగిన సంగతులు అప్పుడు ఉన్న నెపములు చెప్పేటోళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం మారదు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. దేవుని పద్ధతి ఎప్పుడూ మారదు. మనం మారవచ్చు రోజుకో తీరు, కానీ దేవుడు మారడు. దేవుని మాట ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఆయన మారని దేవుడై ఉన్నారు. ఆయన పద్ధతి కూడా మారదండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు. ఆయన విధానం మారదు. ఆయన ఏ రీతి ఆహ్వానిస్తున్నాడో ఆ రీతిగానే ప్రతి కాలంలో ఆహ్వానిస్తున్నాడు. 7 సంఘకాలను ఎందుకున్నాయి? 7 సంఘకాలంలో దేవుడు ప్రతి కాలంలో ఒక వర్తమానకుని ద్వారా అందరిని ఆహ్వానిస్తున్నాడు. ఆ కాలంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయ. మొదటి సంఘకాలంలో, రెండవ సంఘకాలంలో, మూడవ సంఘకాలం, 4, 5, 6, 7 సంఘకాలాల్లో ఆహ్వానిస్తున్నారు. ఆ కాలంలో దేవుడు వాక్యము ద్వారా ఆహ్వానిస్తున్నాడు, వర్తమానం ద్వారా ఆహ్వానిస్తున్నాడు, వర్తమానికులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? కానీ మరి ఎవడు కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు. అందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటున్నారా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అందుకనే దేవుడైతే అనేకులను పిలుస్తూ ఉన్నాడు. అందరూ కూడా నాశనం కావడము దేవుని ఉద్దేశం కాదు. మన మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. అక్కడ మొదటి నుండి చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. విందే కదా. మరి లూకాసు వార్త 16వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో అది కూడా విందే కదా. నిజమేనా? అక్కడ విందునే, ఇక్కడ విందే. ఇక్కడేం చెప్తున్నాడు చూడండి, చదవండి తెచ్చేసి. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు, దేవుడు ఇక్కడ ఏం చేసినాడు? పెళ్లి విందుకు పిలిచినప్పుడు దాసులను పంపాడు, ప్రవక్తలను పంపించాడు. హల్లెలూయ. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ప్రవక్తలను పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసిండట? వినలేదండి. బైబిల్ చెప్తుంది వారు రానల్లకపోయిరి. నిజమేనా? తర్వాత కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్ళు విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను, కానీ వారు లక్ష్య పెట్టలే. హల్లెలూయ. చూడండి, పిలుపుకి లక్ష్య పెట్టలేదు. వింటున్నారా? విందుకు పిలిస్తే వారు లక్ష్య పెట్టలేదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. జాగ్రత్త వినండి. విందుకు పిలుస్తున్నాడు ఆయన. పిలిచినప్పుడు మీరు లక్ష్య పెట్టలేదండి. ఎందుకంటే వారి సొంత పనులు వాళ్ళకు ఉన్నాయి.
కదా, మా పనులు మాకున్నాయండి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. రానప్పుడు మరి ఆయన కోపం రాదండి? కోపం వస్తే చూడండి ఆయన ఏం చేస్తాడో చదవండి. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. నేను ఇంతకుముందు చెప్పాను ప్రియులరా, మాకు బిజినెస్ పనులు ఉన్నాయండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, లేకపోతే మాకు ఇంకా ఏ వేరే పనులు ఉన్నాయి, పెద్ద పెద్ద మాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయండి, కనుక మేము రాలేము. బైబిల్ మాట ఇది, వింటున్నారా? ఈ మాట ప్రవక్త అంటాడు వర్తమానం చెప్తూ, ఈ మాటలకు మీకు బాధ కలిగిస్తాయని కూడా అంటాడు ఆయన. ఆమేన్. మీకు గాయం కలిగిస్తాయి ఈ మాటలు, అయినప్పటికీ ఇది వాక్యమై ఉన్నది. ఆమేన్. అవునండి, ఎందుకంటే మీరు డైరెక్ట్గా వచ్చినది డైరెక్ట్ మీకే వస్తుంది, ఇది మనకే వస్తుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? ఇదే మాట చెప్తున్నాం. వాక్యము దగ్గరికి రమ్మంటే మాకు పని ఉన్నది, మాకు వీలు కాదు, మేము చాలా బిజీ పర్సన్ అని మనం అనుకుంటాం. కానీ వాక్యం ఏమని ఆయన పిలుస్తున్నాడు కదా. చూడండి దేవుని పెట్టలేరు ఏమైంది చదవండి. తక్కిన వారు అయితే వీళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు మాకు వర్తకం ఉన్నదండి, తర్వాత మాకు పొలం ఉన్నది, లేకపోతే ఇంకో వర్తకం ఉంది, ఒక బిజినెస్ ఉంది, ఇంకేమో చేసుకుంటాం, మాకు పనులు చాలా ఉన్నాయి, మేము రాము అని చెప్తూ ఉన్నారు. తర్వాత తక్కిన వారు ఇంకా మిగతా వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి ఏం పని లేదు అని ఏం చేశారు, పంపించిన ఆ విందు యజమాని పంపించిన దాసులందరినీ కూడా వీళ్ళు అవమానపరుస్తున్నారు. అవి ఎన్నిసార్లు పంపిస్తున్నారండి, మాకు వేరే పనులు ఉన్నాయి. తక్కిన వాళ్ళు ఏం చేస్తున్నారట, అవమానపరుస్తూ ఉన్నారు అని ఇక్కడ బైబిల్. తర్వాత అవమానపరిచి చంపేశారండి. చూడండి, వింటున్నారా? హల్లెలూయా. చూడండి, అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది చూడండి. మనకు కూడా కోపం వస్తుంది. ఏమని, ఎప్పటికీ మాకు పని లేదనుకుంటాడేంది పాస్టర్ గారు, అన్న ఎప్పటికి పిలుస్తాడంటే పని లేదు అయింది పాస్టర్ గారికి, ప్రార్థనకు బుధవారం అంటాడు, పాస్టర్ పేరు అంటాడు, మాకు ఎన్ని పనులు ఉన్నాయి. మీ కోపం బాగా వస్తుంది కదా, మీరు బయటికి చెప్పలేరు, బాగా కోపం వస్తుంది. జాగ్రత్త అండి, ప్రవక్త అదే చెప్తాడు. ఇక్కడ ఏమైంది చూడండి, వారు ఏం చేసిండట, తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులందరినీ సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. రాజుకు కోపం వస్తే ఏ లెక్క, నువ్వెంత కదా, నాకు వీలు ఉండదని చెప్తావు, కానీ ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు? ఏమవుతుంది మన జీవితం? ఇక్కడ ఉన్నారా మీరు? ఆమేన్. నువ్వు సాకులు చెప్పవచ్చు, నీకు బిజినెస్ ఏదో ఉన్నదని, కానీ కోపం వస్తే ఏం చేయగలుగుతావు? నీ బిజినెస్ ఎక్కడ పోతే నువ్వు ఎక్కడ పోతావు, నీ పొలం ఎక్కడ పోతుంది, నీ ఎడ్లు ఎక్కడ పోతాయి, నీ సాకులు ఎక్కడ పోతాయి, నీ నేపాలు ఎక్కడ పోతాయి, నువ్వెక్కడ పోతావు? ఆయన కోపం వస్తే, ఆయనకు కోపము రప్పించే స్థితికి నువ్వు వస్తే మన జీవితం ఎక్కడ ఉంటుందండి? అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, రాజు కోపం వచ్చిందండి. బైబిల్ చెప్తుంది రాజు కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేసిన, మొత్తం అంతా కూడా తగులు పెట్టేశాడు కదా. 8వ వచనం, అప్పుడు తుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. పిలిచాడు, కానీ వాళ్ళు పాత్రులు కాదు, వాళ్ళు రారు. ఎందుకంటే వారు నెపములు కలిగి ఉన్నవారు, వాళ్ళు సాకులు కలిగి ఉన్న వాళ్ళు రారు. ఎక్కడికి రారు? విందుకు రారు.
జాగ్రత్త. దేవుడు ఈ మాట మనతోనే మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది వాక్యం కదా. హల్లెలూయా. ఏమైంది తర్వాత? ఎనిమిది. కనుక అప్పుడతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆమేన్. తన దాసులతో చెప్పాను. తర్వాత దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారనేమి మంచివారనేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లుశాల నిండెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మీతో ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే పిల్లరా, మన సబ్జెక్ట్కి సంబంధించిన విషయం అదే. ఎందుకంటే వాళ్ళు పిలువబడినప్పుడు వాళ్ళు తిరస్కరించినప్పుడు రాజు కోపం వచ్చింది. రాజు కోపం వచ్చినప్పుడు వారిని అందరిని రాజు ఏం చేసినాడు? తగులబెట్టాడు. మరో మాటలో వారిని నాశనం చేశాడు. అంటే దీనికి మనం అర్థం ఏంటంటే, దేవుని ఎప్పుడైతే పిలుపుని తిరస్కరిస్తారో, దేవుని మాటను తిరస్కరిస్తారో, ఆయన ఆహ్వానాన్ని తిరస్కరిస్తారో, వారు నాశనానికి గురవుతారు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. ఇక్కడ ప్రవక్త అంటాడు, నీతిమంతులు, ప్రవక్తలు, దాసులు చనిపోయేదానికి కారణం ఏంటంటే వారి యొక్క సాకులే. అర్థమవుతుందా? వారి సాకులేనట, నెపములే. ఒక్కడు నెపము చెప్పేటోడు తయారైతే ఇంకోటి తయారవుతాడు కదా. అవునే కదా. ఒక ఆయన నాకు వీలు కదా, నువ్వు వీలు అని చెప్పాను, నువ్వు అందరూ చెప్పండి, వీలు అని చెప్పండి, నెపములు చెప్పండి. నెపములు చెప్తే ఆ దాసుని అందరి నెపాలు చెప్తే దాసుడు ఒక్కడైపోతాడు. వీళ్ళ వర్గం ఎక్కువైపోతుంది. అవునా? అందుకనే దాసులు, ప్రవక్తలందరూ కూడా కేవలము నెపాలతోనే వాళ్ళని ఏం చేసేటట్లంటే ప్రియులారా గమనించండి, చంపబడ్డారట. ఎవరు? దాసులు, ప్రవక్తలు. ఈ నెపాలు చేయబట్టి చంపబడ్డారు. వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు కదా. బాప్తిసం యోహాను ఉన్నాడు. బాప్తిసం యోహాను ఆ కాలంలో వచ్చినప్పుడు ఆయన ఎందుకు మరి చెరసాలకు వెళ్ళాడు? ఆయన ఏ తప్పు చేశాడు? ఏమీ లేదు కదా. ఉన్నట్టు మాట్లాడాడు. ఆమేన్. అయ్యా నువ్వు చేసే తప్పు అంటే నీకు కోపం వస్తుంది రాదా? డైరెక్ట్కి వచ్చానండి, డైరెక్ట్ మాట్లాడతాడు ఆయన. నువ్వు చేసే తప్పు నన్నంటవా? ఈయన మాట వినకండి, ఈయన మాట వినొద్దు. చూడండి, సత్యము, వాక్యానికి స్థానము, సంపూర్ణ స్థానం మనం ఇవ్వాలి. ఆమేన్. చూడండి ప్రియులారా, కనుక ఈ సాకులు ఎప్పుడైతే నేపాలు అయితే ఉన్నాయో చూడండి, దాని ద్వారా వాక్యము మన లోపలికి రాదండి. మన జీవితాల్లో వాక్యం నివసించదు, దేవుడు నివసించడు. దానికి అడ్డు ఏంటంటే నేపాలే, సాకులే. ఆమేన్. చూడండి, జాగ్రత్త వినండి పిల్లలు. దేవుని చిత్తం ఒక్కటన్నా చెప్పు, నేను దేవుని చిత్తము నాకు కావాలి, నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తాను అనేది ఒకటి నువ్వు చెప్పాలా. లేకపోతే దేవుని చిత్తం కాదు, నా చిత్త ప్రకారం నేను జీవిస్తాను
అదొకటి అన్న చెప్పాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చెప్పాలా. రెండు నీ దగ్గర ఉండొద్దు. ఉంటే దేవుని చిత్తం అనేదే నువ్వు నెరవేర్చాలి, లేకపోతే నీ చిత్తం మనం నెరవేర్చుకో. అర్థమవుతుందా? ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చేయాలని నిర్ణయించుకుంటావో దాని ప్రకారంగా చేయి. కానీ రెండు కలుపుకో. నా చిత్తము దేవుని చిత్తము, నా చిత్తము రెండు లేవు. అర్థమవుతుందా? వింటున్నారా? హల్లెలూయా. నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని చిత్తం అంటే నీ చిత్తం అనేది అక్కడ లేనే లేదండి. అర్థమవుతుందా? నీ చిత్తము కానప్పుడు దేవుని చిత్తమైనప్పుడు అక్కడ నేపాలు లేనే లేవు, ఇంకేమి లేవు, సాకులు లేవు. దేవుడు చెప్పింది చేసేదానికి సిద్ధంగా ఉంటావు. నిజమేనా? ఆమేన్. అందుకే నేను చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే పిల్లరా, ఏదో ఒకటి నేను జీవితంలో నువ్వు కలిగి ఉండు, అంతే. రెండు కలిగి ఉండకు. దేవుని చిత్తమన్నా కలిగి ఉండు, లేకపోతే నీ చిత్తమన్నా నువ్వు చేసుకో. ఏదన్నా ఒకటి. ఇది ఎట్లుంటుందంటే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉండకు. ఏదో ఒకటి నువ్వు కలిగి ఉండు. అర్థమవుతుందా? ఆమేన్. నువ్వు దేవునైనా సేవించాలి, లేకపోతే దయ్యమునైనా సేవించాలి కదా. దేవునైనా నువ్వు కలిగి ఉండు, లేకపోతే లోకానైనా కలిగి ఉండు, దయ్యమునైనా కలిగి, రెండు కలిగి ఉండకు. ఏదో ఒకటి నీకు ఉండాలా. లోకం కావాలా, దేవుడు కావాలని మాత్రం చెప్పకు. ఒక దేవునికి ఇష్టమైంది కాదు, దేవుడు ఒప్పుకోడు. వింటున్నారా? ఆమేన్. కానీ చూడండి పిల్లరా, కనుక జాగ్రత్త వినండి. ఇప్పుడు పిలువబడిన వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు అనుకున్నారు మీరు? భక్తులు అండి, భక్తులు. వాళ్ళు పిలిచాడు ఆయన. మొదటి ప్రిఫరెన్స్ వారికే ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. విందుకు పిలువబడిన వారు వాళ్ళు. పిలిచాడు ఫస్ట్ టైం, వాళ్ళకి ప్రియారిటీ ఆయన ఇచ్చాడు. మీకు తెలుసా, మనల్ని దేవుడే మొదటిగా ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించకముందు ఆయన మనం ప్రేమించాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. మనము దేవుని ఎరగకముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. నిన్న మొన్న కాదు, ఎప్పుడో ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. కానీ ఆ ప్రేమించిన దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? ఆయన ఆహ్వానాన్ని నీ పనులను బట్టి, నీ సొంత పనులను బట్టి నువ్వు తిరస్కరిస్తున్నావు. అందుకనే మరి చూడండి, దేవుడు నిన్ను పిలిస్తే ఏర్పరచుకుంటే నువ్వు మంచిగా ఉండాలి, ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించాలి అని దేవుడు కోరుతుంటే నీకు అది కష్టం అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఆమేన్. అందుకే నేను అన్నాడు ప్రియులారా, మనము లూకాసు వార్తలో ఆ మాట చూద్దాం. చూడండి ఒకసారి 22, లూకాసు 14. లూకా 14 ఒక మాట. ఇరవై 24వ వచనం. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అనెను. పిలిచాడు ఆయన, కానీ పిలిచినప్పుడు వారు రాలేదు కనుక వాళ్ళు మాత్రం విందులో మాత్రం లేరు. విందులు లేకపోతే ఇంక లాభం ఏందండి? అర్థమైందా మీకు? ఆమేన్. బుద్ధి కనికలు ఉన్నారు బైబిల్లో, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు 10 మంది కన్యకలు వచ్చారు, అందరిని దేవుడు పిలిచాడు. వింటున్నారా? ఆమేన్. 10 మంది కన్యకలు బయలుదేరినప్పుడు వాళ్ళ ప్రయాణంలో మరి సిద్ధపడ్డ వాళ్ళు ఎంతమంది? ఒక 5 కన్యకలు మాత్రమే సిద్ధపడ్డారు. వారే బుద్ధి గల కన్యకలని బైబిల్ చెప్తోంది. కానీ బుద్ధి లేని వాళ్ళు చూద్దాం,
చూద్దాం, వీలైనప్పుడు చూద్దాం. ఇప్పుడే కదా ఆయన రాడు కదా. ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు కదా. చూద్దాం, ఆ టైం చూద్దాం. అర్థమవుతుందా? వాక్యమేమో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రండి రండి ఆహ్వానం పలుకుతున్నది స్వరం. అర్థమవుతుందా? ఆమేన్. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం వినబడింది. అర్ధరాత్రి కేక. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? హల్లెలూయా. చూడండి, కానీ సిద్ధపడ్డ వాళ్ళని మాత్రము బుద్ధిగల కన్యక సిద్ధపడింది. ఏం కలిగి ఉన్నది బుద్ధిగల కన్యక? కేవలం నూనె మాత్రం కలిగి ఉన్నది. ఆ నూనె అంటే దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంది, దేవుని వర్తమానానికి సాదృశ్యం ఉంది. కనుక కంప్లీట్ వర్తమానం కలిగి ఉన్నది. ఎవరు? బుద్ధిగల కన్యక. అది ఈ గడియలోనే జరుగుతుంది. అర్థమవుతుందా? బుద్ధి లేని కన్యక ఏం చేస్తుంది? ఇంకా నిద్ర. చూద్దాం కదా, మాకు తెలుసు, మేము టైం వస్తుంది మాకు, చూద్దాం. కునుకు, నిద్ర. అర్థమవుతుందా? అయ్యా ఇప్పుడు మీరు చెప్తున్నారు మాకు టైం వస్తుంది, మేము చూసుకుంటాం. అంతేనా? అంతేనా? మళ్ళోసారి నేను పిలుస్తాడా దేవుడు? ఎన్నిసార్లు పిలుస్తాడు? ఒకటేసారి. అర్ధరాత్రి కేక ఎన్నిసార్లు వినబడ్డది బైబిల్లో? ఒకటేసారి. ఆమేన్. అర్ధరాత్రి కేక ఏ కేక తెలుసా మీకు? అది ఈ కాల ప్రవక్త కేకనే. ఆమేన్. హల్లెలూయా. 7వ సంకాలపు దూత ఆయన అర్ధరాత్రి కేక వేశాడు. కేక అంటే దేవుని స్వరమే. ఆమేన్. రండి, సిద్ధపడండి. ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, బైబిల్ మర్మమంతా మనకి ఇచ్చాడు విప్పబడి. అప్పుడు నువ్వేం చేయాలి? అదంతా నింపుకొని సిద్ధంగా ఉండాలా. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. చూడండి, ఇక్కడ ఒక పాట ప్రభుత్వం చెప్పారు, జాగ్రత్తనండి. దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి మానవుని అంటే నీ హృదయమును తట్టినప్పుడు, ఉద్దేశపూర్వకంగా దానిని తృణీకరించినట్లయితే ఇక ఎన్నటికి నీ జీవితంలో నీకు అవకాశం లేదు. అర్థమైందా? రాసుకోండి. దేవుడు తన పరిశుద్ధాత్మ నీలను పంపి నీ హృదయమును తట్టినప్పుడు, ఉద్దేశపూర్వకంగా దాన్ని తృణీకరించినట్లయితే ఇక ఎన్నటికి నీకు అవకాశము లేదు అంటున్నారా? ఆమేన్. నీవు సంఘంలో కూర్చోవచ్చు, జాగ్రత్తనండి. బోధించే వాక్యము నువ్వు జాగ్రత్తగా వినవచ్చు. ఆ వాక్యము విని మంచిగానే బోధిస్తున్నాడు, ఈ వాక్యము మంచిగా నేను వింటున్నాను నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా సత్యమని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకు తెలుసు అని నువ్వు అనుకోవచ్చు. అయితే నీవు దానిని అనుసరించకపోతే, అనుసరించకపోతే, అనుకరించుడు అంటే ఏంటిది? యాక్షన్ చేసుడు. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? అనుకరణ వేరు, అనుసరణ వేరు. అనుకరించుడు అంటే యాక్టింగ్. భక్తుడు కాకపోయిన భక్తుల వల్ల నటించుట. బైబిల్ పట్టుకోగానే భక్తుడు కాదు, బైబిల్ పట్టుకోగానే బైబిల్ అతనికి తెలియదు. పట్టుకున్నంత మాత్రం బైబిల్ తెలుసా నీకు? బైబిల్ విషయాలు నీకు తెలియవు, కానీ దేవుడు ఏం చెప్పినాడో నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. వర్తమానం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. దాని ప్రకారంగా జీవించవలసిన బాధ్యత నీదే, పట్టుకోవడం కాదు. వింటున్నారా? చూడండి, అందుకనే అవన్నీ నాకు తెలుసు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుసరించకపోతే ఏమాత్రమూ నీకు ప్రయోజనం లేదు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, నీరు చాలా మంచిగా ఉందండి. ఇక్కడ నీరు చక్కగా ఉన్నది, నీరు చాలా మంచిగా ఉంది అని నువ్వు అనుకోవచ్చు.
మంచిగా ఉంది, చక్కగా ఉన్నదంటే ఆ మంచిగా ఉండు, చక్కగా ఉండు నీకు ఎప్పుడు తెలుస్తుంది దాని యొక్క రుచి? నువ్వు తాగితేనే కదా. ఆమేన్. అర్థమవుతుందా? నీరు యొక్క ఆ మంచి నీళ్ళు అనేవి నీకు నీకు ఎప్పుడు తెలుస్తాయి? అది నువ్వు తీసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు నీరు నువ్వు తాగకపోతే అబ్బా నీరు చాలా బాగున్నాయండి అని అంటే కాదు, నీరు నువ్వు తాగాలి. నీకు దాహం అవుతుంది, దాహం అయినప్పుడు నువ్వు ఏం చేస్తావండి? నీరు బాగున్నదండి అంటే ఊకుంటావా? ఏం చేయాలా? నీరు తాగాల. తాగితే ఏమవుతుంది? నువ్వు బతుకుతావు. ఆమేన్. ఈ నీరే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. నీరు భౌతికమైన నీరు. ఆ నీరు మనకు అవసరం. అట్లాగే వాక్యం కూడా మనకు అవసరం. నీరు ఎట్లయితే తాగి మనం బతుకుతున్నామో వాక్యం అనే నీరు ఎల్లప్పుడూ తాగుతూ బతకాలా. అంటున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 1000 సంవత్సరాల దాకా నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఒక టాబ్లెట్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ ఆ 1000 సంవత్సరాల దాకా బతుకుతావు. దాన్ని నువ్వు తీసుకుంటావు, కొన్నావు అనుకో, ఇంత ఖర్చు అవుతుంది. ఆ టాబ్లెట్ నువ్వు తీసుకుని దాచి పెట్టుకుంటే నీకు పనిచేయదు. అది ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు ఖర్చు పెట్టి 1000 సంవత్సరాల దాకా బతుకుతా నేను నువ్వు వాడితే కదా నువ్వు బతికేది. అర్థమైందా? ఆమేన్. టాబ్లెట్ తీసుకున్నావు, కష్టపడి ఖర్చు పెట్టి తీసుకున్నావు. ఎప్పటిదా బతికేదానికి? 1000 సంవత్సరాలు బతికేదానికి చాలా ఖర్చు పెట్టి ఆ టాబ్లెట్ తీసుకున్నావు, కానీ దాచిపెడతాను. ఏమైతే కాదు నువ్వు వాడితేనే ఫలితం ఉంటుంది. ఆమేన్. అందుకని వాక్యము తాగు, నీరు తాగు, ఫలితం ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు బ్రతకాలంటే నీరు బాగున్నదండి అని కాదు, ఆ బాగున్నది నువ్వు తీసుకొని నువ్వు బాగుపడాలి. వాక్యము బాగున్నది కాదు. వాక్యం మంచిగానే ఉంటుంది ఎప్పటికీ. నువ్వు వాడినా వాడకపోయినా వాక్యం మంచిదే. దేవుడు మంచివాడే. నువ్వు పొందుకోకపోయినా దేవుడు మంచివాడే. దేవుడు మారని వాడే. ఆయన సృష్టికర్తనే, ఆయన బలవంతుడే, ఆయన శక్తివంతుడే. కానీ నువ్వు పొందుకుంటే కానీ ఆ శక్తిని తెలిసేది. నువ్వు పొందుకుంటే తెలుస్తుంది. పొందుకోకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది శక్తి? ఆమేన్. గ్రహిస్తున్నారా? ఆమేన్. కనుక చూడండి, దేవుని వాక్యము సర్వసత్యము అని ఒప్పుకుంటే చాలదండి. ఒప్పుకుంటే కాదు, అది నువ్వు పొందుకుంటే తెలుస్తుంది. ఆమేన్. నిజమైంది, సత్యమండి. ఇది నమ్ముడు కాదు. బాగున్నదండి, వాక్యం బాగున్నదండి కాదు, బాగుంటుంది. కానీ నువ్వు పొందుకుంటే అది ఎట్లా బాగుంటుందో నీకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలను గమనించండి. అందుకని దేవుని వాక్యము కలిగిన వాడు, దేవుని వాక్యమును పొందుకున్నవాడు జీవితంలో ఎప్పుడూ నెపములు చెప్పడు. అర్థమవుతుందా? ఆమేన్. వారి బ్రతుకులో జీవితంలో ఎప్పుడు నెపములు అనేటివి చెప్పడు. వింటున్నారా? ఆమేన్. కనుక చూడండి, నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా ఉంది వర్తమానం. దేవుని చేతి మీద వచ్చే వారం ఇందాం. అయితే ఇక్కడ చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. నీ జీవితంలో అనేక రకాల నెపములను చెప్పవచ్చు. దేవుడిని పిలిచినప్పుడు అనేకమైన రకముల నెపములను చెప్పవచ్చు. కానీ దేవుడు నిన్ను తృణీకరిస్తే దేవుని నుండి అనేక నిత్యమైన ఎడబాటు నువ్వు కలిగి ఉంటావు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నేను ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని తృణీకరిస్తూ నెపములు చెప్తూ సాకులు చెప్తూ దేవుని దూరంగా జీవించినప్పుడు నీవు నిత్యమైన ఎడబాటుకు గురవుతావు. అంటే అర్థమైంది? ఎడబాటు అంటే ఏంటిది? దూరంగా నువ్వు అయిపోతావు. అంటున్నారా? ఆమేన్.
కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మరి దేవుని చిత్తమైతే వచ్చే మనం దీన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏంటిది మన వర్తమానం వినేది? ఏంటిది? హల్లెలూయా. ఏ వర్తమానం ధ్యానిస్తున్నాం ప్రియులారా? నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా అనే మెసేజ్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, నీ జీవితము, నా జీవితము, ఎవరి జీవితమైనా కానీ దేనికి తగినట్టుగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. వాక్యం తగినట్టుగా ఉండాలా. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం కాకు. సాకులు చెప్పకో, నెపాములు చెప్పకో, ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించుకో. ఆయన చెప్పింది చేయి. కృపకు దగ్గరగా ఉండు. కృపను దాటిపోకు. కృపను దాటిపోతే తీర్పు గురైపోతావు. నీ నెపాలు, ఈ సాకులన్నీ కూడా నీ తీర్పు తీసిపోతాయి. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం చేసుకోండి. మరి ఎందుకంటే ఈ నేపాలు, ఈ సాకులను మన జీవితం నుంచి పూర్తిగా తీసేద్దాం. అటువంటి జీవితము దేవునికి ఇష్టమైంది కాదు. చూడండి, ఆ దినాల్లో వారు నేపాలు చెప్పారు ఆయన పిలిచినప్పుడు. కానీ ఆయనకేం కాలే. ఎవరైతే పిలువబడ్డారో వారు రాలేదు. కానీ వారికి ఎడబాటం. వారు ఆ విందు రుచి చూడలేదు. అర్థమవుతుందా? ఆ వాక్యం వారికి తెలియదు. వాక్యం టేస్ట్ తెలియదు. వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైంది అని బైబిల్ చెప్తుంది. ఆ మధురం ఎట్లా తెలుస్తుంది? చూస్తే తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుంది? అది తింటే, అది అర్థమైతే ఆ తేనె కంటే గొప్పది. జుంటి తేనె ధారల కంటే మధురమైంది దేవుని వాక్యం. చూడండి, దాన్ని విడిచిపెట్టవండి. నేపాల్ రావు, అక్కడికి సాకులు రావు అంటున్నారా? మరి దేవుడు తన మాటలో దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.